ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట యూదా పత్రిక 20వ వాక్యం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఇండుడి. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో ఒక క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏంటి అనేది మనం గమనించవలసి వస్తుంది. ఎందుకంటే మనం రక్షించబడినాము అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, నేను క్రైస్తవుడిని అయిపోయాను అనుకున్నంత మాత్రాన అసలే కాదు. ఒక క్రైస్తవునికి ఓ కర్తవ్యం ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్కనాటితో ముగించబడింది కాదు క్రైస్తవ్యం, కొంతకాలానికి ముడిపడింది కాదు క్రైస్తవుని యొక్క భక్తి. ఆఖరి శ్వాస వరకు మనం దేనినైతే చేపట్టామో, దేనికైతే శిరస్సు వంచామో, ఏ ఉపదేశానికి మనం విధేయులమయ్యామో దానిని అంతము వరకు కాచుకొనవలసిన కర్తవ్యం ప్రతి క్రైస్తవుని మీద ఉంది అనేది మనం మర్చిపోకూడదండి. చాలా సందర్భాలలో మనం కొంతకాలం భక్తిని ఆధారం చేసుకుంటాము, నేను ప్రభువును నమ్ముకున్నాను అని సంతృప్తి పడిపోతుంటాము. కానీ అలా కాదు. ఆ కర్తవ్యాన్ని భుజస్కంధాల మీదకి ఎత్తుకొని మనలో కలగవలసిన సంపూర్ణతని అపేక్షించుచు మనం సంపూర్ణమగుటకు సాగిపోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదండి. అందుకే ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మన మీద ఉన్న కర్తవ్యం ఏంటి అనేది ఈ వాక్యం మనకు చెప్తుంది. మనము విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలట. చూడండి, కట్టడం అనేది ఒక అభివృద్ధిని చూపిస్తుంది. ఒక కట్టడం పునాదుల దగ్గర నుంచి ఒక రాతి మీద రాతిని నిలబెట్టుకుంటూ కట్టుకుంటూ వెళతారు. ఆ రీతిగానే మనము విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడాలి అంటే అభివృద్ధిలోనికి రావాలి, సంపూర్ణతలోనికి సాగి వెళ్ళాలి. మనలో ఆ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడిన జీవితపు అనుభవాలలో ఆ పురోగతి, ఆ ప్రగతి కనిపించాలండి. అంటే ఒక్క మాటలో నేను మీతో చెప్పాలి, అదేంటంటే మనల్ని మనం కట్టుకోవడము అని అంటే మనల్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనము అభివృద్ధి వైపు పురుకొల్పుకుంటూ మనం సాగి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది అనేది మనం గ్రహించాలి. ఎవరో మనల్ని కట్టవలసిన అవసరం లేదండి, ఎవరో మనల్ని పురుకొల్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎదుటి వాని మీద ఆధారపడడం అలవాటైపోయిందండి. మాలాంటి సేవకులు కనిపించారనుకోండి, ఏమండి పాస్టర్ గారండి మా కొరకు ప్రార్థన చేయండి అంటూ ప్రారంభిస్తారు. ఇక వాళ్ళ సమస్యలన్నీ వివరిస్తారు, వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థించమని అర్జిస్తారు. నేను అంటాను, ఒకరు మన కొరకు ప్రార్థన చేయాలి అనే ఆశ కంటే మనము ప్రభు సన్నిధిలో కనపరుచుకొని మనము మన వేదనను ఆయనకి చెప్పుకోగలము అనే మనసు స్థైర్యం ఎందుకు కోల్పోతున్నాము? ఎవరో ప్రార్థన చేస్తే మనకు మేలు జరగాలని, ఎవరో మనల్ని విమర్శిస్తే మనకు మేలుకొలుపు కలగాలని, ఎవరో ప్రోద్బలము చేత లేక బలవంతముగా మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఎందుకు ఆశిస్తున్నామనేది
ఒక ప్రశ్నార్థకంగా మనం తీసుకోవాలండి. ప్రియులారా, మనల్ని మనం కట్టుకోవాలి అంటే మనలో ఉన్న సమస్తము మనం గుర్తించి, మనలో ఎందుకు బలహీనత ఏర్పడుతుంది, ఎందుకు మనలో లేమి కలుగుతుంది, ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఈ విమర్శలన్నీ మన అంతరంగంలో ప్రతిధ్వనించాలి. మనల్ని మనం కట్టుకోవడానికి అనేక విధాలుగా ఆలోచనలు తీసుకొని దేవుని సన్నిధిలో మనము వినయ విధేయతలతో వాక్యాన్ని పఠించి మనలో ఒక పూర్ణత కలుగునట్లు మనలో ఒక క్రొత్త నిర్ణయానికి మనం పునాది వేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. సంవత్సరాలు దొర్లుతున్నాయి, కాలం గతించిపోతుంది. కానీ రక్షింపబడిన మొదట్లో ఉన్న ఆ అనుభవాలలో నుంచి కాస్త ముందుకు వెళ్ళిన అనుభవాలు ఈ రోజున చాలామందిలో కనిపించట్లేదండి. నేను రక్షించబడినానని చెప్తారు, అక్కడి నుంచి బాప్తిసం పొందడం కానీ, పరిశుద్ధాత్మను పొందడం కానీ, వరములు ఫలములు కలిగి ఎదిగిన అనుభవాలలో ప్రభు కొరకు సాక్షిగా నిలిచిన అనుభవాలు కానీ కనిపించట్లేదు. అందుకే ప్రియులరా, మనలను మనం కట్టుకోవాలి, మనలను మనం సిద్ధం చేసుకోవాలి, మనలను మనం అలంకరించుకోవాలి. మనకై మనలో ఆ ఆసక్తి కలగాలి, సంపూర్ణత వైపు సాగి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మన కర్తవ్యం. ఎవరితోనో జరిగేది కాదు, ఇది మన కర్తవ్యం. గనుక ఈ విషయంలో మనం సరిచేయబడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. తెస్సలోనికైలలో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక చక్కటి మాట, అది నేను చదువుతాను, మీరు వినండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. పురుడు చూడండి, మన మీద ఉన్న కర్తవ్యం ఏంటంటే, రెండవది మనం ఇక్కడ గమనించినప్పుడు ఎడతెగక మనం ప్రార్థన చేయాలట. ఈ అనుభవం కాస్త మనకు కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే భక్తి చేయడం అంటే ఏదో బుద్ధి పుట్టినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళడం, నేను కూడా భక్తి కలిగిన వాడనే అని ప్రత్యక్షపరచుకోవడం మాత్రం కాదండి. దేవునికి మనకు ఒక సహవాస సంబంధం ప్రార్థన. ప్రార్థన అంటే మన హృదయంలో ఉన్న భావనని ప్రభుతో చెప్పుకోవడం, ప్రభువుకు వివరించుకోవడం, ఆయన యొద్ద నుంచి కలిగే ఆ దైవ శక్తి కొరకు వేచి చూడడం, ఇవన్నీ ప్రార్థన అనుభవాలు. ఈ ప్రార్థన యందు ఎడతెగక మనం సాగి వెళ్ళాలట. ఎడతెగక మనం ప్రార్థన చేసి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఇలాగున క్రీస్తు యేసునందు మన విషయంలో ఆ దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలని సత్యవాక్యం సెలవిస్తుందండి. ప్రియులారా, ప్రార్థించిన వీరులను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఆ వీరుల జీవితంలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యమైన కార్యాలు చవిచూడగలిగారండి. ప్రార్థన ద్వారా సాధించిన శక్తి కలిగిన కార్యాలని పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక విషయాలు మనం చూస్తామండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఏదో అవసరానికి ప్రార్థన చేయడం కాదు, బలహీనతలలో ప్రార్థన చేయడం కాదు, అక్కరలను బట్టి మొరపెట్టుకోవడం కాదు, కానీ ప్రార్థన అనే ఒక ఆ బంధం దేవునికి మనకు అది తెగిపోకూడదు, అది పటిష్టం కావాలండి. దానియేలు ప్రార్థన మనకు మేలుకొలుపును కలుగు చేస్తుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క ప్రార్థన అనుభవం మనకు ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. వాళ్ళంతా తమ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడలేదు, తన శక్తి సామర్థ్యతల మీద వాళ్ళు ఆధారపడలేదు, కానీ వాళ్ళు దేవునితో మొరపెట్టుకొనిన ఆ ప్రార్థన అనుభవాన్ని బట్టి ప్రియులారా వినూత్నమైన కార్యాలు చేయగలిగారు. బానిసలుగా వెళ్ళిన ఆ దేశంలో వాళ్ళు స్వతంత్రులుగా ఏలుబడి చేయగలిగిన ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళగలిగారండి ప్రార్థన ద్వారా. మరి ఈ రోజున ఈ ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై
ఎడతెగక నేను ప్రార్థన చేయాలి, మానక నేను ప్రార్థన చేయాలి, విసుకక నేను ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అనే ఆసక్తి మన కర్తవ్యం అండి. ఎవరో మనల్ని బలవంతాన మోకరించండి, ప్రార్థన చేయండి, కండ్లను మూయండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి అని మనల్ని బలవంతాన ప్రార్థనలో కూర్చుండ పెట్టడం కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహితం ఆయన గెత్సేమనికి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థన మాదిరిని మన కొరకు ఉంచిపెట్టి వెళ్ళాడు. ఆయన రక్తం చెమట బిందువులలాగా నేల మీద పడిందట. ఆయన చెమట బిందువులు రక్తపు బిందువులాగా మారిపోయాయట. ఎందుకు ఈ ప్రార్థనని మాదిరిగా తన శిష్యులకు ఆయన కనుపరిచాడు అని అంటే, మనం అలాంటి ప్రార్థన అనుభవం కలిగిన వారమై ఉండాలి. అది మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం విస్మరిస్తే మనం ఎంతో దీవెన పోగొట్టుకునే వారమవుతాము. మరి దేవునితో ఆ సంబంధం లేని, ప్రార్థన అనుభవం లేని ఆ కుటుంబంలో సమస్యలు, కన్నీళ్ళు, వేదనలు, వ్యాధులు కాక ఏముంటాయండి? దైవ సన్నిధి లేదు, దైవ ప్రసన్నత లేదు, దైవ ప్రత్యక్షత లేదు, దేవునికి ఆ కుటుంబంలో ఉన్నవారికి ఎలాంటి సంబంధం, ఎలాంటి సహవాసం లేదు. మరి ఆ కుటుంబాలలో వెలుగు ఎలా కలుగుతుంది? దీవెన ఎలా కలుగుతుంది? ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? కన్నీళ్ళు ఎలా తొలుగుతాయండి? గనుక నా ప్రియమైన సహోదరులారా, ఒక క్రైస్తవుని కర్తవ్యం దేవునితో ముచ్చటించడం, ప్రభుతో మాట్లాడడం, ఆయన ఆలోచన తీసుకోవడం, ఆయన ఆలోచనానుసారంగా అడుగులు వేయడం. ఇది మన కర్తవ్యం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రార్థన యందు మెలకువ కలిగి, మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్న అనుభవాల్లోనికి మనం రావలసి ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, ఎఫెసు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వాక్యాలు నేను చదువుతున్నాను. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. చూడండి, ఎంత అమూల్యమైన మధురమైన మాటలో మీరు ఆలోచించండి. ఇందులో ప్రత్యేకంగా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయం అంటే ఆ వాక్యం అంతట్లో నేను ఒక్క విషయం నేను మీతో చెప్తాను. మన మీద ఉన్న కర్తవ్యం ఏంటి అని అంటే, ఈ వాక్యం అంతా చెప్పే మాట, మనము కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో, పద్యములతో ఆయనను స్తుతించాలట. ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి అనేది శక్తి కలిగినది. స్తుతి ప్రాకారాలు కూల్చగలిగినది. స్తుతి ఎండిన ఎడారిలో నీటి ఊటను పుట్టించగలిగినది. స్తుతికి ఉన్న శక్తి మనం గుర్తించిన నాడు దేనికి మనం తలవంచవలసిన అవసరం లేదండి. ఎందుకంటే 7 రథములు పరిగెత్తే అంత విశాలత కలిగిన కోట గోడలు కోల్చగలిగింది ఇశ్రాయేలీయుల నోట ఉన్న స్తుతి. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రాకారాలు, ఎలాంటి కోట గోడలు నిలిచినప్పటికీ వాటిలన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తిని మనకు అనుగ్రహించేది స్తుతి. ఆ స్తుతి ఈ రోజున మన నోట కనుమరుగైపోతుంది. సనుగులు, సంశయాలు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అంత లేదు, నాకు ఇంత లేదు, వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి అంత ఉంది, ఇదే సనుగులు. అంతేగాని ఈ స్థితిలో నా దేవుడు నన్ను నిలబెట్టాడు, ఈ స్థితిలో నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఈరోజు బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో మనం తిరుగుతున్నామంటే ఎవరు మనల్ని బ్రతికించింది? ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, జీవాధిపతి అనే దేవుడు. ఎందుకు మనల్ని బ్రతికించాడు? లోకాన్ని జుర్రుకొని పాపపు బడిలో నిద్రపోతూ లోకాన్ని ఆశ్రయించడానికి కాదు, కేవలం మనం సజీవులమై కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను కీర్తించడానికి, ఆయన మహత్యాన్ని తలంచి ఆయనను కృతజ్ఞత పూర్వకంతో
మనం ఆయనను సేవించుటకు మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరి ఇంత శక్తి కలిగిన కార్యములను అనుభవిస్తూ మనం ఆయన స్తుతించలేకపోవడం ఏంటి? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను స్తుతించాలట. ఇది కర్తవ్యం, మన కర్తవ్యం. కొంతమంది చెప్తారు, ఏమండి పాస్టర్ గారండి చాలా గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు, అందుచేత మా ఇంట్లో కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నామండి అని చెప్తారు. ఇక ఆ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకొని ఏదో ముడుపు చెల్లించేసినట్లు, ఇక అయిపోయింది నా కర్తవ్యం అన్నట్లుగా, ఈ కార్యం దేవుడు చేశాడు, ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసేసుకున్నాను, అయిపోయింది. ఇక అలా కాదు. మన జీవితాంతం మనం రుణపడి ఉన్నామండి. ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణం తీరదండి. అన్నప్పుడు మన జీవితాంతం అన్ని విషయాలలో మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఆర్భటించాలి. ఆత్మ సంబంధమైన పాటలతో మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ చక్కటి మాటలు మనం చదివామండి. ఆత్మ సంబంధమైన పద్యాలు, పాటలతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనం ఆధ్యాత్మికంగా ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. నాకు తెలుసండి, కొంతమంది చిన్న మేలు చేసిన దేవుడు ఆ మేలును బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారో. అదే సందర్భంలో మరి కొందరిని గురించి నేను చెప్పాలనుకుంటే వాళ్ళకి ఎంత మేలు చేసినా వాళ్ళ హృదయంలో కొంచెం కూడా కృతజ్ఞత ఉండదండి. అందుకే వాళ్ళ హృదయాలు అంధకారమయమై ఉంటాయని వాక్యం చెప్తుంది. అందుచేత ప్రియులారా, అన్ని వేళలలో ఆయన స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయనను మహిమపరిచి, ఆయనలో ఉన్న దీవెనలు మనం పొందుకోవాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. స్తుతి చెల్లించుట ఆయనకు అది ఇష్టమైన కార్యక్రమం గనుక ఆ ఇష్టమైన ప్రీతికరమైన ఆ స్తుతిని మన నోట ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఆ స్తుతి సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండాలి. ఆనాడు మన జీవితం సార్థకమవుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. కర్తవ్యాన్ని వీడనాడకూడదు, తూడనాడకూడదు. అందులో మనం సఫలులమై ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటూ ప్రభు దగ్గర మన సాక్షులమై నిలవాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. మా కర్తవ్యం ఏంటో మేము గుర్తించేటట్లు మీరు కృప చూపించారు నాయన. ఆ రీతిగా మేము నిర్ణయం తీసుకొని అడుగులు వేయడానికి మీ పాద సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాము. కుడికాయను ఎడమకాయను తొలగనివ్వక మా కర్తవ్యాన్ని మేము గుర్తించి ప్రభువా మేము ముందుకు సాగుటకు మీ కృపను కూడా మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి సదాకాలం తోడై ఉండుగాక. కన్నీళ్లలో, ఆవేదనలలో ఉన్న కుటుంబానికి నా దేవుని ఆదరణ, విడుదల నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.